తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని సుభాష్ చౌరస్తా వద్ద సిరికొండ మండల కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మంత్రులు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపిన సందర్భంగా బాణాసంచాలు పేల్చి సంబరాలు జరుపుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనాది కాలంలోనే పూర్తి చేస్తూ ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. 200 యూనిట్ల కరెంటు, 500కి గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, ఇప్పుడు ఏకకాల రుణమాఫీ పైన ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, దేగాం సాయన్న, మహేష్ రెడ్డి, దేగాం సంజీవ్, దేగంబ, మైనారిటీ అధ్యక్షులు ఆసిఫ్, ముషీర్, తిరుపతి పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రధానమైన హామీ ఏదైతే రుణమాఫీ ఉందో 2 లక్షల ఏకకాలంలో అది చేసినందుకు ఈరోజు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ ప్రజానీకం హర్షిస్తున్నది. దానిలో భాగంగా ఈ సిరికొండ గ్రామ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా చెప్తున్నాం. ఎందుకంటే సన్నకారు రైతులు చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణం ఈరోజు వచ్చింది. ఏ ప్రభుత్వం కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయలేదు. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసింది. 2014 అధికారంలో వచ్చిన తర్వాత 1 లక్ష చేసిండు, కానీ అది వడ్డీలో కూడా సరిపోలేదు, 4 ఏళ్ళు చేసింది. ఈరోజు అధికారంలో వచ్చిన 6 నెలల లోపట్లే ఇది ఏదైతే ఈ 2 లక్షల రుణమాఫీ ఇచ్చిండో రైతాంగానికి ఈ హామీలు నెరవేర్చినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర శాసనసభ్యులు ముఖ్యం భూపతి రెడ్డి గారికి సిరికొండ గ్రామాల ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం నాయకత్వం నాయకత్వం. భూపతి రెడ్డి గారు ఎలక్షన్లు వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తామని ఒప్పుకున్నారు. దానికి ఆయన మొత్తం చేసిండు. రేవంత్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి సార్కు ఫస్ట్ భూపతి రెడ్డి గారికి పాదాభివందనం చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము. ఇది గొప్ప విషయము. ఏ ప్రభుత్వం చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు చేసారు. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు మన తెలంగాణ రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ చేస్తాను ఎలక్షన్లో, మన ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో భాగంగా హామీ ఇచ్చిండు. ఈరోజు నెరవేర్చిండు. కాబట్టి ఈ మా సిరికొండ మండల రైతుల తరఫున పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు గత 10 సంవత్సరాల రాజకీయ చరిత్రలో జరగనటువంటి ఇలాంటి రాజకీయాలు ఎన్నో చూసినాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ ఆధ్వర్యంలో మరియు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇలా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ఇదే కాకుండా సిలిండర్ కానీ, ఒక కరెంటు రుణమాఫీ కానీ ప్రతి ఇష్యూలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మన అందరికీ అండగా ఉంది. కాబట్టి దయచేసి ఈసారి పోయినా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మనం అందరం కలిసికట్టుగా ఉండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయంగా చెప్పిండు అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆయన మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రజలకు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా భూపరెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి వారి అండదండలు ఉంటుంది. కాబట్టి ఈరోజు మా తెలంగాణకి ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు సిరికొండ గ్రామ చెప్తున్నాను. నిలిపిన 2 లక్షల రుణమాఫీ. అదేవిధంగా
ఎలక్షన్ల భాగంగా హామీ ఇచ్చారు. మన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్య సీఎం, అలాగే మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ప్రచారం భాగంలో ఈ రుణమాఫీ గురించి చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. అలాగే రేపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాము. అలాగే రానున్న కాలంలో తెలంగాణకు మరిన్ని అవకాశాలు ఇస్తూ మన